అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. ఆ బిడ్డకు తండ్రి ఎవరు? తెలుగు రాష్ట్రాల్లో దుమారం రేపుతున్న టాపిక్ ఇది. ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖలో మాజీ అసిస్టెంట్ కమిషనర్ గా పనిచేసిన శాంతి బిడ్డకు తండ్రి ఎవరు అనే దాని మీద ఇప్పుడు విపరీతంగా చర్చ జరుగుతోంది. ఆమె భర్త మదన్ మోహన్, నేను అమెరికాలో ఉన్న టైంలో నా భార్య శాంతికి ఓ కొడుకు పుట్టాడు, ఆ బిడ్డకు తండ్రి వైఎస్ఆర్సీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి అంటూ ఆరోపణలు చేయడం అనేది జరిగింది. అయితే ఆ తర్వాత వెంటనే శాంతి ప్రెస్ మీట్ పెట్టి ఆ బిడ్డకు తండ్రి ఒక సుభాష్ అనే వ్యక్తి లాయర్, ఆయన ఆఫీసర్ గా కూడా పనిచేస్తున్నారు, ఆయనతో సహజీవనం వల్ల ఈ బిడ్డ పుట్టాడు అని శాంతియే డిక్లేర్ చేయడం జరిగింది. ఆ తర్వాత విజయసాయిరెడ్డి గారు కూడా దీని మీద స్పందించడం జరిగింది. నాకు శాంతికి ఏ సంబంధం లేదు, ఆమె చెప్పింది ఆమె నోటితోనే, విజయసాయిరెడ్డి అనే వ్యక్తి నాకు తండ్రి లాంటి వాడు, ఇదంతా కూడా రాజకీయ కుట్ర అంటూ ఆయన కొట్టిపడేయడం జరిగింది. అయితే మొత్తానికి అసలు ఆ బిడ్డకు తండ్రి ఎవరు, ఆ బిడ్డ ఐడెంటిటీ ఏంటి, అసలు ఇది కరెక్టేనా, ఒక పసిబిడ్డను ఇలా వార్తల్లోకి లాగడం అనే దాని మీద విపరీతంగా ఒక డిస్కషన్ అనేది నడుస్తోంది. నాతో పాటు ఇప్పుడు ఫ్యామిలీ కౌన్సిలర్ వనజ రామశెట్టి గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడి అనేక విషయాలు, సహజీవనంకి సంబంధించి, ఇలా చిన్నపిల్లల ఐడెంటిటీకి సంబంధించి అనేక విషయాలను ఈ రోజు మనం మాట్లాడుకుందాం. నమస్తే వనజ గారు. నమస్తే స్వరూప. నేను అమెరికాలో ఉన్న టైంలో బాబు పుట్టాడు నా భార్యకి అనేది, అంటే ఇక్కడ ఈమె విడాకులు తీసుకోలేదు. వాళ్ళ ఆదివాసీ రూల్ ప్రకారం, వాళ్ళ కమ్యూనిటీ రూల్ ప్రకారం ఏదో నోట్ రాసుకున్నారు, అప్పటి నుంచి విడిగా ఉంటున్నారు. ఆయన అమెరికా వెళ్ళిపోయారు. ఆ టైంలో సుభాష్ తో నాకు కొడుకు పుట్టాడని ఈమె చెప్తుంది. మరి ఇంత ఇష్యూ జరుగుతున్నప్పుడు సుభాషే బయటకు వచ్చి చెప్పొచ్చు కదా, శాంతియే చెప్పడం ఏంటి అనే డౌట్స్ కూడా వస్తున్నాయి. అయితే మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అతను కొంత పర్సనల్ గా వేరే ఇష్యూస్ లో ఉన్నాడు. అంటే మరి ఇంకొక పెళ్ళ, ఇంకొక ఇష్యూ ఏంటనేది అది తెలియదు కదా, ఉండొచ్చు కదా ఈమెకి ఉన్నట్టుగాను. ఆ తర్వాత ఇంకొకటి ప్రొఫెషనల్ గా కూడా అతను ఇంకొక ఏదో ఒక ఎదుగుదల కోసం చూస్తున్నాడు. సో ఈ టైంలో ఇలాంటి వాటిలోకి వచ్చి చిక్కుకూడదని కూడా అతను బయటికి రావట్లేదు. ఇక్కడ ఫైనల్ గా అన్నిటిని ఫేస్ చేయాల్సింది ఎవరు? శాంతి వస్తుంది కదా. అంటే ఇప్పుడు ఒక లివ్ ఇన్ రిలేషన్ కావచ్చు, దేంట్లోకైనా వెళ్తున్నప్పుడు మగవాళ్ళ పాత్ర ఏంటంటారు? ఇట్లాంటి ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు ఆ సుభాష్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం చూడాల్సింది హ్యూమానిటీ. బేసిక్ గా అది మిస్ అయిపోతుంది. అవసరం ఉన్నన్ని రోజులు మనం వాళ్ళని వాడుకొని, అవసరం వరకు వాడుకొని, అవసరం తీరేదాకా వాడుకొని, ఇప్పుడు మగతోడు అంటే ఏంటి అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే కష్టము నష్టము రెండిట్లో వాళ్ళు వచ్చి మనల్ని ప్రొటెక్ట్ చేసేలాగా ఉండాలి ఇక్కడ. ఇంకా ఆడవాళ్ళు అవైలబుల్ గా ఉన్నారు, వాళ్ళకి ఎవరు లేరు తోడు అన్నప్పుడు 100 మంది వస్తారు మనకి. ఆ 100 మందిలో తనకి ఎవరో, అంటే సీరియస్ గా చూస్తే ఎవరో ఒకళ్ళు ఎప్పుడు అవైలబుల్, ఒక మాట మాట్లాడితే చాలు, అక్కడ లుక్స్ తోటి వాటితోటి దేంతో సంబంధం లేదు. ఇక మనం వెళ్ళిపోతే మనకి అవైలబుల్ గా ఉంటే చాలు, కాసేపు టైం పాస్ చేసామా, కాసేపు తిరిగామా, వచ్చామా, ఇట్లాంటి ఆలోచనలు అందరికీ వస్తాయండి. ఓకే, అంటే మ్యారేజ్ ఆల్రెడీ వాళ్ళు మ్యారేజ్ అయ్యి వాళ్ళకి పిల్లలు ఉన్నా గానీ వాళ్ళకి ఏటో మనసు ఓకే ఫైన్, ఏం చేసేది ఉంది, ఇంట్లో బోర్ కొట్టేస్తుంది కాబట్టి ఇట్లాంటివన్నీ అట్రాక్షన్స్ ఆబ్వియస్ గా అవుతాయి. అట్లా అయినప్పుడు అంటే ఆడవాళ్ళు ఎస్పెషల్లీ ఇట్లాంటి సిచ్యువేషన్స్ లో ఉన్నప్పుడు అట్లీస్ట్ కాస్త జాగ్రత్త పడాల్సింది. అంటే ఇప్పుడు మనకి ఇదంతా డైలమా. సుభాష్ కేస్ ఇస్ ఆల్ డైలమా. అతను ఎందుకు బయటకు రావట్లేదు, ఎందుకు చెప్పట్లేదు, ఎస్ హీస్ మై కిడ్ అని ఎందుకు చెప్పట్లేదు, అది చెప్పేస్తే అయిపోతుంది. నిజంగా ఈ అమ్మాయిని సేఫ్ గార్డ్ చేసే ఇష్యూ ఇంట్రెస్ట్ తనకుంటే, ఈ అమ్మాయిని ఇటువంటి పరిస్థితుల నుంచి బయటకు తీసుకొచ్చే ఇష్యూ సీరియస్ గా ఉండుంటే, వాళ్ళ రిలేషన్ లో ఇతను సీరియస్ గా ఉంటే గనక డెఫినెట్ గా వచ్చి, లేదు ఇతను నా కొడుకు, జస్ట్ స్టాప్ దిస్ ఇష్యూ అని చెప్పేయచ్చు. అక్కడికి అది ఫుల్ స్టాప్ అయిపోతుంది. ఇంత డ్రాగ్ చేయాల్సిన అవసరం లేదు. ఇందులో ముగ్గురిని తీసుకొస్తున్నారు, మూడో మనిషిని తీసుకొస్తున్నారు, ఇంకొకటి ఏదో ట్విస్ట్ తీసుకొస్తున్నారు. సో బేసిక్ గా ఏంటంటే మగవాళ్ళు నిజంగా ధైర్యం లేనప్పుడు సొసైటీని ఫేస్ చేసే, ఇంకా ఇక్కడ అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఏంటంటే, ఈవిడ సొసైటీని ఫేస్ చేస్తుంది, ధైర్యంగా బయటకు వచ్చి చెప్తుంది, ఇది నేను చేసింది, బోల్డ్ అండ్ బ్రేవ్. అక్కడ ఆమెను తప్పు పట్టేది ఏమీ లేదు. ఇక్కడ మనం నిజంగా ఫ్రాంక్లీ స్పీకింగ్ ఆమెను తప్పు పట్టడానికి ఏం లేదు. ఓకే, ఒక వీక్నెస్, ఒక తోడు కావాలి నా లైఫ్ లో, నేను ఇట్లాంటి అందరికీ హక్కు ఉంది కదా. యంగ్ ఏజ్ లో ఒక హస్బెండ్ పోయినా, యంగ్ ఏజ్ లో ఒక డివోర్స్ అయిపోయినా, ప్రతి ఆడపిల్లకి ఒక లైఫ్ అంటూ, ఒక ఫ్యూచర్ వాళ్ళు డ్రీమ్ చేసుకునే అవకాశం అందరికీ ఉంది. డ్రీమ్ చేసుకునే ఆశ అందరికీ ఉంటది కదా. నేను ఓకే నా ఫ్యూచర్ ఇలా ఉండాలి, ఓకే అది బిల్డ్ చేసుకుంటుంది తను. ఆ బిల్డ్ చేసుకునే ప్రాసెస్ లో ఇప్పుడు ఎలాగో అయిపోయింది, అందరికీ తెలిసిపోయింది, ఓకే నేను బయటకు వచ్చి చెప్పేస్తానని తన సింగిల్ గా ఫైట్ చేస్తుంది. ఇప్పుడు తనకి ఎవ్వరు తోడు రావట్లేదు ఈ విషయంలో. అవును, ఓకే
అలాగనే సుభాష్ నువ్వు వచ్చి చెప్పేయని కూడా ఆవిడేం వేడుకోవట్లేదు, చెప్తుంది నేనే నా లైఫ్ కి నేనే రెస్పాన్సిబిలిటీ, నన్ను ఎందుకు రోడ్ మీదకి ఎక్కిస్తున్నారు, నన్ను ఎందుకు లాగుతున్నారు. అయితే ఈ విషయం నా ఒపీనియన్ ఫ్రాంక్ గా అడిగితే కనుక ఏ సిచ్యువేషన్ గుడ్ అండ్ బ్యాడ్ లేదండి స్వరూప ఇక్కడ. ఓకే, జీవితంలో కొన్ని పరిస్థితి వల్ల కొన్ని తప్పులు చేసేయాల్సి వస్తుంది. అది తప్పు ఒప్పు అనడానికి కూడా లేదు, ఎందుకంటే ఇప్పుడు లివ్ ఇన్ రిలేషన్ ఓకే, మల్టిపుల్ పార్ట్నర్స్ ఎవరికైనా ఉంటే మేము ఏం క్వశ్చన్ చేయమని కోర్టే చెప్పేసింది, సేమ్ జెండర్ వాళ్ళు మ్యారేజ్ చేసుకోమని అన్ని చెప్పేసినప్పుడు ఇక్కడ ఓన్లీ ఏంటంటే అనవసరంగా ఈ ఇష్యూని పెద్దది చేసేసి ఆ ఫ్యూచర్ జనరేషన్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సైకలాజికల్ గా డౌన్ చేసేయడం తప్పిస్తే ఒక సాడిస్టిక్ ప్లెజరే చూస్తున్నాం ఈ మొత్తం సిరీస్ లో మనం. ఓకే, అచ్చా నేను బయటకు తీసుకొచ్చాను, నేను రోడ్లకి ఎక్కిచ్చేసాను, సో నీ పిల్లలకి డైలమా ఇప్పించేసాను, ఇవంతా ఒక సాడిస్టిక్ ప్లెజర్ తప్పిస్తే ఇక్కడ జెన్యూన్ గా దీని అవుట్కమ్ వల్ల ఎవరికి ఏం వచ్చేది లేదు పోయేది లేదు. నిజంగా చెప్తుంటే ఇప్పుడు ఇట్ జస్ట్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఇట్, కానీ మన ఈ డిస్కషన్ లో నేను పాయింట్అవుట్ చేయాల్సిన, నేను రేజ్ చేయాలి అనుకున్న పాయింట్ ఒక్కటే ఏంటంటే ఆల్ అప్లాడ్స్ టు దట్ గర్ల్ అన్నమాట. ఆ లేడీ ఎవరైతే సింగిల్ గా పాపం ఫైట్ చేస్తుందో ధైర్యం వదలకుండా తను వెనక బ్యాక్ స్టెప్ వేయకుండా ఇంకా ముందుకు వెళ్ళాలి. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్ అందరినీ బయటకు తీసుకురావాలి, అందరినీ బయటకు తీసుకొచ్చేయాలి, కానీ ఎండ్ ఆఫ్ ద డే తను వాళ్ళ పిల్లల్ని ప్రొటెక్ట్ చేసి ఈ డిస్కషన్స్ ద్వారా వాళ్ళ అమ్మని ఒక మంచి ఉమెన్, అంటే షీఈస్ నాట్ ఎ బ్యాడ్ లేడీ. ఇప్పుడు రకరకాల కమెంట్స్ అందరూ కొడుతున్నారు, నాట్ బ్యాడ్ మదర్ టు, అంతే, షీఈస్ నాట్ ఎ బ్యాడ్ మదర్. ఆమె రెస్పాన్సిబిలిటీస్ ఆమె ఫుల్ఫిల్ చేస్తుంది. పెళ్లి చేసుకోకుండా ఒక బాబుని కన్నా తన 100% తన బ్లడ్ అండ్ సోల్ ఆ బాబుకి ఇచ్చి పెంచుతుంది. అదే కాకుండా ఆ ఇద్దరు పిల్లలతో పాటు ఈ బాబుని కూడా ఉంచి పెంచుతోంది. ఇన్ని ఉన్నాయి, చాలా ఆప్షన్స్ ఉన్నాయి. నేను పెంచుకోలేను అంటే తీసుకెళ్లి ఎక్కడన్నా వదిలేసే ఆప్షన్స్ కూడా ఉన్నాయి. కానీ పాపం తన రెడీగా ఉందన్నమాట, నా లైఫ్ లో ఈ పిల్లల్ని పెంచే ప్రాసెస్ లో నాకు ఎటువంటి ఎదురు దెబ్బలు తగిలినా నేను ముందుకెళ్తాను అని. అందుకే ఏడుస్తుంది తన వీడియోస్ అన్ని చూస్తుంటే. ఆమె బాధ, ఆ బాబు పుట్టాక ఫోటో షూట్ చేసినది కూడా ప్రెస్ మీట్ లో చూపించింది, అంటే సుభాష్ తో కలిసి ఉన్నది ఆ బాబుని, ఇది ఫోటో షూట్ అండి, ఇది కనిపిస్తూనే ఉంది కదా అని కూడా చూపించింది. సో వాళ్ళిద్దరికి క్లారిటీ ఉంది కదా. ఓన్లీ థింగ్ ఏంటంటే ఆ వాళ్ళ లివ్ ఇన్ రిలేషన్ ని లీగల్ చేసుకోగలిగితే వాళ్ళు ఓకే. అండ్ సుభాష్ కి ఇంకా ఈవిడ మీద అంటే వాళ్ళకే తెలుసు రియాలిటీ అన్నది, వాళ్ళిద్దరికే తెలుసు. ఎవరు పిల్లోడు అని తెలుసుకోవడానికి 100 ఆప్షన్స్ ఉన్నాయి సైంటిఫిక్ గా చూసుకోవాలంటే. సైన్స్ పరంగా మనం వెళ్ళేసి ఒక డిఎన్ఏ చెప్పి చేసుకుంటే ఇట్ విల్ బి క్లియర్. వనజ గారు, ఇంకొకటి ఏంటంటే ఆమె ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు సుభాష్ ఆమె పొట్ట మీద చేతులు పెట్టి మరి ఫొటోస్ దిగాడు, ఆ బేబీ పుట్టగానే ఇలా ఎత్తుకున్నాడు, బారసాల్లో ఇద్దరు కలిసి ఉయ్యాల్లో వేస్తున్నారు, అక్కడ నామకరణ మహోత్సవం ఏదో జరుగుతుంటే కుటుంబ సభ్యులు అందరూ ఉన్నారు. ఈ ఫొటోస్ ఇవన్నీ ఇంత కళ్ళకి కడుతున్నట్టుగా కనిపిస్తున్నాయి ఇవన్నీ కూడా. అసలు మనమెవరం వాటన్నిటిని ప్రశ్నించడానికి అని ఒక్కోసారి అనిపిస్తూ ఉంది కదా. ఎగ్జాక్ట్లీ అంటే మనకి ఇన్ని సాక్ష్యాలు, ఇప్పుడు అతను బయటకు వచ్చి చెప్పనంత మాత్రాన మనం ఎవ్వరం డిసైడ్ చేయలేం కదా. ఇప్పుడు ఆమె ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడే ఆమెతో ఫొటోస్ దిగాడు అంటే ప్రూవెన్ కదా. అతను ఇంకెవరో ప్రెగ్నెన్సీ అయితే ఎందుకు ఆ ఫొటోస్ దిగుతాడు అతను నమ్ముతున్నాడు. బేసికలీ ఎంటైర్ దీంట్లో అమ్మాయి దేని గురించి ఫైట్ చేస్తుందంటే, ఒక తండ్రి లాంటి వ్యక్తి తోటి నాకు అనవసరంగా ఒక ఇల్లిసిట్ రిలేషన్ నాకు అంటగట్టేస్తున్నారు. బట్ కాదు పాపం, అప్పుడు కూడా గుట్టుగానే ఉంది తను. ఈ సుభాష్ తోటి వాట్ ఎవర్ రిలేషన్షిప్ లో కూడా తను సైలెంట్ గానే ఉంది. కానీ ఎవరో ఒక పొలిటీషియన్ ఇందులో ఇన్వాల్వ్ అయ్యాడు కాబట్టి ఆ పొలిటికల్ గెయిన్ కోసం చేసే ఇంత పెద్ద డ్రామాలో పాపం పావులు ఎవరంటే ఈ పసిపిల్లలు ప్లస్ ఈ లేడీ